నా యేసు ప్రభువారు నా కోసం ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో బలిగా పెట్టకపోతే నా బతుకేంటి? నేను చాలా మంది ఆలోచించేది ఏంటంటే, నువ్వు క్రీస్తునందు లేపబడితే పైన వాటిని వెతకండి అంటే, ఎంతవరకు ఈ పట్టుకూడి కోసం ఆలోచించుకోవడమే సరిపోతుంది మనకి. తినాలి, తాగాలి, సంపాదించాలి, కానీ ఇవేమి కూడా మనతో రావన్న సంగతి మనకు తెలుసు. ఇవేమి కూడా మనతో రావన్న సంగతి మనకు తెలుసు. ఈ భూమి మీద ఉన్నంత వరకే నీకు తిండి, బట్ట, గృహం, వసతి ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్కసారి ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత ఇవేవి మనతో రావు. దేవుడు ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి వచ్చాను అన్నాడు. నీ ఆత్మ నశించిపోతుందని చెప్పాడు దేవుడు. ఎందుకు నీ ఆత్మ నశించిపోతుంది అన్నాడంటే, ఒక మనిషి యొక్క శరీరంతో ఉన్నప్పుడు ఆ మనిషి పాపం చేస్తే, దేవునికి దూరం అయిపోతే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, ఆ వ్యక్తి ఈ భూమి మీద ఎంత గొప్పోడైనా వాడు నరకానికి పోతాడు. అందుకని ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరు ఒకడు ఉండెను. ధనవంతుడు చచ్చిపోయి పాతాళానికి పోయాడు, లాజరు చనిపోయి దేవుని రాజ్యానికి పోయాడని రాశాడు బైబిల్లో. ధనవంతుడు అంటే వాడు భూమి మీద సర్వభోగాలు అనుభవించాడు, కానీ ఆత్మకు రక్షణ లేదు, వాడికి మారు మనసు లేదు, వాడు పాపాన్ని వదలలేడు. వాడికి నచ్చినట్టుగా బతికాడు, నచ్చినట్టుగా తిరిగాడు, నచ్చినట్టుగా ఉన్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఏమంటానంటే, నీవు దేవుని గురించి ఆలోచించకుండా లోక సంబంధమైనటువంటి సంపద కోసం, లేకపోతే ఆస్తి కోసం, లేకపోతే నీకున్నటువంటి పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసమే నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు అజ్ఞానివి. నీకు తెలివి లేదని అర్థం. హల్లెలూయ. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరం కేవలం నిష్ప్రయోజనం. కానీ నువ్వు ప్రయాసపడేది కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కోసం అనే విషయాన్ని మర్చిపోతున్నాం మనం. ఈ శరీరం కోసం నువ్వు ప్రయాసపడేది. ఒక్కసారి గాలి బయటకు పోయిందంటే దీని పని ఉత్తుదే. నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి. మీకు డబ్బు వద్దు అనట్లేదు, మీకు సంపాదించవద్దు అనట్లేదు, ఇల్లులు కట్టుకోవద్దు అనట్లేదు, బండ్లు కొనుక్కోవద్దు అనట్లేదు, కార్లు కొనుక్కోవద్దు అనట్లేదు. కానీ ఇవి ఉండాలి కరెక్టే, కానీ ఇదే జీవితం కాదు. నీ లోపల నిన్ను బతికించే ఆత్మ ఉంది, దానికి చావు లేదు. అది నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే నీ ఆత్మని నువ్వు పోషించుకోవాలి. దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత, వాక్యం చేత నువ్వు పోషించుకోవాలి. పోషించుకున్నప్పుడు నీ ఆత్మ బలాన్ని పొందుకొని ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ జయించి ఒక టైం వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు నువ్వు దేవుని రాజ్యం దగ్గర తేలతావు, అక్కడ ఉంటావు. ఒకవేళ ఈ భూ సంబంధంగా నీ ఆత్మని నువ్వు నెగ్లెక్ట్ చేసి శరీరం యొక్క ప్రేరేపణ ప్రకారం నువ్వు బ్రతికి లోకాన్ని అనుసరించినట్లయితే ఈ భూమి మీద నువ్వు బాగానే బతుకుతావు. తినటానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి గుడ్డు ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఈ భూమిని వదిలిపెట్టిన మరుక్షణం ఆ ధనవంతుడు పాతాళంలో ఉన్నట్టుగా పాతాళానికి వెళ్ళిపోతావు. అలా వెళ్ళకూడదని కదా ఈ ప్రార్థన మందిరాలను పెట్టేది, ఈ మీటింగులను పెట్టేది, ఈ నాన్న రభసంత ఎందుకు?